ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. జనవరి 10న ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బెయిల్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎల్పీ దాఖలు చేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్టు సాధ్యం కాలేదు. ఈ కుంభకోణం చాలా సంక్లిష్టమైంది. ఇందులో విస్తృత స్థాయిలో దస్తావేజులు, మౌఖిక సాక్ష్యాధారాలు ఇమిడి ఉన్నాయి. దీని మీద ఏపీసీఐడి పూర్తి స్థాయి దర్యాప్తు మొదలుపెట్టింది. ప్రతివాది పాత్ర నిర్ధారించుకున్న తర్వాతే అతని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి ఉపక్రమించింది. ప్రస్తుతం ప్రతివాది ఉంటున్న కరకట్ట భవనం నేరపూరితంగా సంపాదించిన ఆస్తిగా భావిస్తూ దాన్ని జప్తు చేయడానికి ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వును గౌరవ హైకోర్టు పరిగణలోకి తీసుకోవడంలో విఫలమైంది. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మునే దానికోసం ఉపయోగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకపోతే సాక్షులు, సాకుట్రదారులు, దర్యాప్తు అధికారిని బెదిరించడానికి వీలవుతుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 29న పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు ఏ బెంచ్కి కేటాయించింది అయితే తెలియలేదు.